మాట్లాడితే సిద్ధం 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 నీ జగన్ సావగొడతా ఉన్నాడు, మేము యుద్ధానికి రెడీ, దా చూసుకుందాం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు సినిమాలో కానీ అండ్ సీరియస్ బయట ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎరా వాడిని ఓవర్ గెలిక ఇప్పుడు ఏం చేస్తున్నా అర్థమైంది కదా, సరిపోయిందా, దోలు తీరిందా అని ఉంటూ ఉంటారు. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఇచ్చిన క్లారిటీ చూస్తే వైసీపీ పిసుకోవటమే. ఇంకా ఎందుకు పైకి కలబలు కబుర్లు చెప్తా ఉన్నారు, మేకపోతే గంభీర ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏమని పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేకపోతే ఎందుకంటే వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు పోటీ చేయడానికి, మా దగ్గర అంతా ఉన్నారు చూసారా అని చెప్పేసి. అంతా ఉంటే అటు ఇటు ఎందుకు మార్పులు చేర్పులు? వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మారరు, సరే లెట్ ఇట్ బి. ఇప్పుడు నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కాదండి, ఈరోజు సీట్ల పంపకాలు కనుక మనం పరిశీలిస్తే వైసీపీ నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయినట్టే. టీడీపీ వాళ్ళు ఎంత ప్రకటించున్నారండి, 93 5, వీళ్ళు 93 స్థానాలు ప్రకటించున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలు ప్రకటించున్నారండి, 24 చెప్పున్నారు వాళ్ళు 24 ప్రకటించున్నారు. 24లో 5 అభ్యర్థులు ప్రకటించున్నారు. టీడీపీ అయితే మొత్తం 93 94 మొత్తం ప్రకటించేస్తున్నారు. ఈవెన్ ఈ లిస్ట్ కనుక మనం చూస్తే చంద్రబాబు గారు ఇందాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చున్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఏంటి అని చెప్పేసి. ఎక్కువగా 40 నుంచి 60 మధ్య ఉన్నట్టు ఎక్కువ ఉన్నారు. బట్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి, ఆల్మోస్ట్ మొత్తం చదువుకున్న వాళ్ళే. టీడీపీ నుంచి మొత్తం తొలి జాబితాలో ప్రకటించారు, జనసేన 5 ప్రకటించున్నారు. అంతా కూడా డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళే. డిగ్రీ చదివిన వాళ్ళు కొంతమంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కొంతమంది, ఆ తర్వాత వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అండ్ 2 డాక్టర్లు ఉన్నారు, 3 PhD హోల్డర్స్ ఉన్నారు. హైలీ క్వాలిఫైడ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఇందులో ఇప్పుడు ఈరోజు ఎవరైనా కొంతమంది ప్రకటించిన అభ్యర్థులు చూస్తూ ఉంటే వాళ్ళు మొదటిసారి కంటెస్ట్ చేస్తూ ఉన్నా, లేదు మరలా కంటెస్ట్ చేస్తున్నట్టు అనుకున్నా, ఈవెన్ ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రకటించినప్పుడు ఎలా ఉందంటే, అరే వీళ్ళకి సీట్ ఇస్తాడా, వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్ సీట్ ఇస్తాడా బాబు అంటే సింపతి అన్నట్టు. ఇక టీడీపీ తరఫు సీట్లు ఇచ్చున్నారు, మహాసేన రాజేష్ గారు మరికొంతమందికి కానీ. వాళ్ళు చూస్తుంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ వీడియో మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఏంటిది, ఇందాక స్టార్టింగ్ మాట్లాడుతున్నట్టు జనసేన టీడీపీ మధ్య పొత్తులో భాగంగా అధిక మొత్తంలో సీట్లు జనసేన కనుక వస్తే ఖచ్చితంగా టీడీపీలో మనం ఒక రకమైనటువంటి కొంతమంది ఉంటారు, గులగాలు ఉంటారు, ఏ పార్టీలకు అయినా గులగాలు ఉంటారు, నో డౌట్. అసలు ఆ గులగాలను రచ్చగొడితే ఆ నియోజకవర్గం కంపు చేస్తారు. అప్పుడు వైసీపీకి ప్లస్ అయితే టీడీపీకి జనసేనకి లాస్ అవుతున్నట్టు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉంటుంది, వైసీపీలకు మొదటి నుంచి హెచ్చరిక జారీ చేస్తూనే, జనసేన వాళ్ళకు మొదటి నుంచి ఒక క్లారిటీ ఇస్తూనే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత్వం మెయింటైన్ చేస్తూనే ఈరోజు కూడా దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. ఏ రకంగా ఎవరు తొందరపడద్దు, ఎన్నో ఆలోచించి ఇదిగో ఈరోజు మనం తీసుకుని 24 వచ్చేసి ఎమ్మెల్యే సీట్లు, 3 వచ్చేసి ఎంపీ సీట్లు, అభ్యర్థులను వచ్చేసి ప్రకటించింది 5 అభ్యర్థులను ప్రకటించడం, వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అంటే అసెంబ్లీకి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఇవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ భీమవరం అనిపిస్తుంది నాకు. నాగబాబుతో క్లారిటీ అయితే రాలేదు, బట్ వాళ్ళ పార్టీలకు కీలకమైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలికి సంబంధించి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అండ్ కొనతల రామకృష్ణ అనకాపల్లి నుంచి క్లారిటీ ఇచ్చున్నారు. ఇక టీడీపీ నుంచి అన్నప్పుడు చంద్రబాబు మరల కుప్పం, లోకేష్ వచ్చేసి మంగళగిరి, ఇక రిమైనింగ్ చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు ప్రకటించున్నారు. సో ఇప్పుడు ఒక వైసీపీ వాళ్ళు ఇప్పుడు రండి, ఏ స్థానంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి అంటే బీజేపీ వాళ్ళు పొత్తులో కలుస్తారా లేదా, పొత్తులో కలిస్తే అప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ టీడీపీ వాళ్ళు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మరలా కాంప్రమైజ్ కాదు, అండర్స్టాండింగ్, ఆ వేలో వెళ్ళాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట, టీడీపీలో ప్రకటించిన ప్రతి అభ్యర్థిని కనుక చూస్తూ ఉంటే, ఈవెన్ జనసేన వాళ్ళు ప్రకటించిన 5 అభ్యర్థులు కనుక చూస్తూ ఉంటే నిజంగా వైసీపీలో వణిగిపోతున్నారు. ఎందుకంటే ఆ క్యాండిడేట్లో ఆ నియోజకవర్గం ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు, అండ్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు, జనాల్లో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నారు వీళ్ళకని పేరు ఉన్నటువంటి వాళ్ళు. వైసీపీ సంబంధించి ఒకసారి మనం తీసుకుంటూ ఉంటే అసలు వీళ్ళు మన నియోజకవర్గంలో ఎక్కడి నుంచి వచ్చారంటే అన్నట్టు కొంతమంది కనిపిస్తుంటే, ఇంకొంతమంది వీళ్ళని ఏం చూసి గెలిపించాలని, వీళ్ళని ఏం చూసి మనం గెలిపించాలి అని జనాలు కనిపిస్తున్న కొంతమంది. ఇక మరికొన్ని చోట్ల వచ్చేటప్పటికి పేరుగా జగన్ రెడ్డి వాళ్ళని తీసుకెళ్ళి పెడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో పక్కా వ్యూహంతో ఈరోజు ఇంకొక మాట కూడా అన్నాడు. ఆయన 2009లో అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2009లో పొత్తుల్లో భాగంగా వెళ్ళారు కదా, అప్పుడు కూడా ఏంటి కమ్యూనిస్ట్ పార్టీలు
టీఆర్ఎస్ టీడీపీలు అంతా కలిసి వెళ్ళారు. అప్పుడు కూడా చాలా చాలా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దానికన్నా బెటర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చేశా. ఎప్పుడైతే జనసేన మాతో కలుస్తామన్నారో అప్పుడే మా గెలుపు డిసైడ్ అయిపోయింది. బట్ ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్స్ ఉండాలని చెప్పేసి ఇదిగో అభ్యర్థి మేము ప్రకటించడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా అభ్యర్థి కూడా మేము ప్రకటించినట్లయితే అది బీజేపీ పొత్తు కోసం తప్ప వేరేదైతే కాదు. వాళ్ళతో క్లారిటీ వస్తే మేము ప్రకటించేస్తాం. ఒకవేళ ఏదో ఒక నియోజకవర్గంలో మన వాళ్ళు కనుక టికెట్ రాని పక్షంలో మీరు అధైర్యపడవద్దు, ధైర్యంగా మీరు ఉండండి. మీకు అంతా మంచి నేను చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తుంది అదే, ఏమనంటే మనం వేరే వాళ్ళకి బలం అవుతూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ బలం కూడా మనం తీసుకోవాలి, మనం బలపడాలి. మనం బలపడి మన బలం ఏంటో అందరూ చూపించాలి. అప్పుడు మనం చేయొచ్చు. అండ్ ద బెస్ట్ వేలో నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చా సరే ఇంకొన్ని సీట్లు మనం ఎక్కువ తీసుకోవచ్చు. ముందు మన పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మన బలం ఏంటో నిరూపించుకోవాలి. అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పార్లమెంట్లో అడుగు పెట్టాలి, ఏపీకి సంబంధించి ఏవైతే రావాల్సినవన్నీ రాబట్టాలి. సో జనసేనకు సంబంధించినటువంటి జనాలు అక్కడ నించున్న టీడీపీ వాళ్ళు అయితే మొత్తం అటు ఓట్లు వేయాల్సిందే. మీరు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. తర్వాత అక్కడ నుంచి జనసేన క్యాండిడేట్ అయితే టీడీపీ నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. సో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇద్దరిలో ఏ అభ్యర్థి నుంచున్నా ఓట్లు గంప కొత్త అతనికే పడి, ఇది మాత్రం గుర్తుంచుకుని అంటున్నాడు. సో నేను కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పింది ఇదే, మీరు ఏమాత్రం పార్షియాలిటీయో లేదన్నప్పుడు ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా మీకు అనిపించింది చేసుకుంటా పోతారంటే ఇబ్బంది. వైసీపీలు చాలా చాలా పెద్ద స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు టీడీపీ జనసేన మధ్య పై కనపడిపోయిన గ్రౌండ్ లెవెల్లోనే చిచ్చు పెట్టేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. అదేమంటే కులాన్ని రచ్చగొడతా ఉన్నారు, అదేమంటే ఇక ఊహించిన విధంగా వేరే ఏవో రచ్చగొడతా ఉన్నారు. చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగాయి అంటే ఆ బటన్ నొక్కా, నేను అది ఇచ్చే ఇచ్చానంటాను తప్ప ఇదిగో పలానది తెచ్చా, ఇదిగో పలానది అభివృద్ధి చేశా, ఇది చెప్పలేకపోతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు వారికి ఓట్లు వేయాలన్న వేళ మీరు కనుక ఆలోచిస్తే రాష్ట్రాన్ని మీరే సర్వనాశనం చేస్తున్నట్లే. అవునా కదా, మీరు ఆలోచించుకోండి. జాబ్ క్యాలెండర్ అన్నారు ఏది, మెగా డిఎస్ అన్నారు ఏది. నిన్న ఆమె షర్మిల మాట్లాడుతుంది ఒకటే మాట. ఇప్పుడు నేను మెగా డిఎస్ గురించి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడతానని కొద్ది దూరం నడుచుకుంటూ వస్తేనే నన్ను అరెస్ట్ చేయించున్నారే. మరి ఆ రోజు అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు ఎక్యూజ్డ్గా చేయొచ్చు అని అరెస్ట్ చేయడానికి వస్తే మరి ఆయన్ని అరెస్ట్ చేయని కూడా మీరు పోలీసులు అడ్డుకున్నారు ఏంటిది అని చెప్పేసి ఆమె అంటుంది. అంటే వ్యవస్థలను కూడా చూడండి, వాటి పని కూడా వాటిని చేసుకోనీయకుండా ఎలా ప్రవర్తించాడు ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఒక్కసారి ఏం జరుగుతుంది మొత్తం మీరు గమనిస్తే చాలు. ఇటువంటి వాళ్ళు మీరు ఓట్లు వేస్తారా అన్నది మీరే ఆలోచించుకోండి. బట్ నాకు ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చారు. ఎవరెవరో అన్ని సీట్లు ఇన్నిసార్లు హడావుడి చేస్తుంటే ఒకటే చెప్పాడు ఆయన, ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు, తీసుకున్న ప్రతి సీట్లో గెలవడమే నా లక్ష్యం అన్నాడు. సో ఆయన లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. అండ్ జగన్ గారు అండ్ వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారు, మీరు సిద్ధం అంటారు కదా, పవన్ కళ్యాణ్ యుద్ధానికి సన్నద్ధం అంటూ అన్నాడు. రెండు మరి పొలిటికల్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం.